ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారు. మార్చ్ 16 నుంచి మార్చ్ 27 మధ్యలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయండి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసి ఈ ఎగ్జామ్కి వెళ్దామని అనుకుంటున్నారో ఖచ్చితంగా మనం CBT 1 క్వాలిఫై అయ్యేలాగే ప్రిపేర్ అవ్వాలండి. సో ఇప్పటి వరకు మీరు ఎలా ప్రిపేర్ అనేది పక్కన పెట్టి ఈ 1 మంత్ మాత్రం చాలా సీరియస్గా కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా CBT 1ని మీరు క్లియర్ చేయగలుగుతారు. సో అసలు ముందు ఎగ్జామ్ CBT 1లో ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాథ్స్ ఏదైతే ఉందో అది 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అంటే మనకి అన్నీ ఉంటాయండి, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అన్నీ కలిపి ఉంటాయి కదా, అవి మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి 100 మార్క్స్కి ఈ 100కి ఎంత స్కోర్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సో 100కి ఖచ్చితంగా 70+ యాక్యురేట్గా పెట్టాలి. అలా పెడితేనే మనం CBT 2కి వెళ్తాం. మరి 70+ యాక్యురేట్గా పెట్టాలంటే మనం ఏం ఆలోచించాలి? ఫస్ట్ థింగ్ అండి, మ్యాథ్స్ రీజనింగ్ ఏదైతే ఉందో అది 60 క్వశ్చన్స్ కదా, అందులో 50 గ్యారెంటీగా మనం ఆన్సర్ చేసేలా ఉండాలండి. 50 కంటే తక్కువ ఆన్సర్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి వచ్చారనుకోండి, మీకు 40 క్వశ్చన్స్ కదా, మినిమం 15 క్వశ్చన్స్ గ్యారెంటీగా రాయగలగాలి. సో మనకు మొత్తం ఈ రెండు చూసుకున్నట్లయితే అక్కడ 50 ఇక్కడ 15 అంటే 65 మార్క్స్. కానీ 65 సరిపోవు కదా, మనం 70+ రాయాలి. మరి 70+ రాయాలంటే మీకు మ్యాథ్స్ రీజనింగ్లో కంఫర్ట్ ఉన్న వాళ్ళు అక్కడ పెంచడానికి ట్రై చేయండి, జనరల్ అవేర్నెస్లో కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ పెంచడానికి ట్రై చేయండి. మొత్తం మీద 70+ యాక్యురేట్గా రాయడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ స్కోర్ చేయాలంటే ఈ 1 మంత్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్ అండి, లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి డిఫరెంట్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్స్ జరిగాయి. సో వాటికి సంబంధించినటువంటి మాక్ పేపర్స్ మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో దొరుకుతాయి. సో మీరు ఏం చేయాలంటే ఆ పేపర్స్ PDFsని మీరు డౌన్లోడ్ చేసుకొని రోజు ఒక పేపర్ని కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ ఒకటి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ముందు ఒక పేపర్ని పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. అంటే ఏంటి, ఆ 100 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అలా చేసేటప్పుడు మీకు మ్యాథ్స్ రీజనింగ్లోని ఎక్కడైనా కంఫర్ట్ దొరకలేదు అనుకోండి ఏదైనా టాపిక్స్ దగ్గర, అప్పుడు ఆ టాపిక్ని జస్ట్ రివైజ్ చేసుకొని దాని మీద ఒక 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ ఏదైనా అంతేనండి. సో ఆ విధంగా చేయండి. జనరల్ అవేర్నెస్ కూడా మీరు బిట్స్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు ఏ బిట్కి అయితే మీరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారో దాని రిలేటెడ్ కాన్సెప్ట్, సరౌండెడ్ కాన్సెప్ట్ అంతా చదవడానికి ప్లాన్ చేయండి. సో ఈ విధంగా ఒక పేపర్ మొత్తాన్ని మీరు క్లియర్ కట్గా అంటే అర్థం చేసుకునేలాగా, ఏదో జస్ట్ అయిపోయిందని కాదండి, అర్థం చేసుకునేలాగా పేపర్ మొత్తం బాగా నేర్చుకోండి. ఇలా నేర్చుకున్న తర్వాత ఒక ఆన్లైన్ టెస్ట్ రాయండి. జస్ట్ అంటే యాజ్ యూజువల్గా ఎగ్జామ్లో మనకు ఆన్లైన్ టెస్టులు చాలామంది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, ఒక ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఆన్లైన్ టెస్ట్ రాసి అప్పుడు మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎలా అనాలిసిస్ చేసుకోవాలి? మీకు వచ్చే స్కోరు 70+ రావాలి. రెండోది పర్సెంటైల్ అని ఒకటి ఉంటుందండి మీరు రాసేటప్పుడు ఆన్లైన్ టెస్టుల్లో. ఆ పర్సెంటైల్ ఏదైతే ఉందో అది more than 80 రావాలండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయిపోతున్నట్లే. సో ఒకవేళ ఫస్ట్ ఎగ్జామ్లోనే అంటే డే 1లోనే అయిపోదు కదండి, ఒకవేళ మీకు డే 1లో అయినా అవ్వకపోయినా ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రతిరోజు అంటే ఎవ్రీడే మాట, అంటే 30 డేస్ ఉందండి, 30 డేస్లో ఏ కారణం చేత దేనివల్ల ఆ ప్రొసీజర్ ఆగకూడదు. సో ఒకటి ప్రీవియస్ ఇయర్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం, రెండోది ఒక ఆన్లైన్ టెస్ట్ రాయడం. అంటే రోజుకి 2 టెస్టులు రాస్తున్నాం అంటే రోజుకి 200 క్వశ్చన్లు డిఫాల్ట్గా ప్రాక్టీస్ చేస్తాం. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఏం చేస్తున్నాం, ఏ టాపిక్స్ అయితే మనకి రావో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకొని దాని మీద 30 to 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అలాగే జీకేలో కూడా ఏ కాన్సెప్ట్ అయితే మీకు అర్థం కావట్లేదో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ న్యూస్ నేర్చుకుంటున్నాం. అలాగే లాస్ట్ 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి, మరి ఇన్ డీటెయిల్డ్ కాదు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నేర్చుకోండి. ఇలాగ మీరు 30 డేస్ చేస్తే రోజుకి 200 క్వశ్చన్లు, 30 డేస్లో 30 into 200 అండి. అంటే మనకేంటండి 6000 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తున్నాం. సో ఇలా ఆన్సర్ చేయడం వల్ల అంటే ఈ డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా మీరు CBT 1 క్వాలిఫై అయిపోతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు సంబంధించి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఉన్న క్వారీస్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.